నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను సహస్ర. అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. అసెంబ్లీ సమావేశాలలో రోజుకో సమస్య గురించి సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతున్నారు. అయితే ఈయన ఇప్పుడు ఒక విషయం గురించి మాట్లాడతారా లేదా అని చాలా మంది ఎదురు చేస్తున్నారు. అందులో ముఖ్యంగా విద్యార్థి సంఘాలు అయితే ఎప్పటి నుంచో వాళ్ళ సమస్యని పరిష్కరించాలి అనేసి వాళ్ళు గాంధీ భవన్ చుట్టూ, మంత్రుల చుట్టూ, అధికారుల చుట్టూ, ప్రతినిధుల చుట్టూ కూడా తిరగడం జరిగింది. ఇప్పటి వరకు కూడా వాళ్ళ సమస్య పరిష్కరించలేకపోయారు. ఇంతకీ వాళ్ళ సమస్య ఏంటి అనుకుంటున్నారా? ప్రస్తుతం హైదరాబాద్లో నడుస్తున్నటువంటి జీవో 46 ఇష్యూ మీద ఎన్నోసార్లు ధర్నా చేశారు స్టూడెంట్స్. ఒకప్పుడు గత ప్రభుత్వం ఓడిపోవడానికి ముఖ్య కారకులయ్యారు. మరి ఈ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళకి న్యాయం జరుగుతుందని ఎదురు చూస్తున్న తరుణంలో ఇప్పటికీ కూడా ఈ ప్రభుత్వం వాళ్ళకి న్యాయం చేయలేదు, నోటిఫికేషన్లు విడుదల చేయలేదు, జీవో 46 మీద ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ సమస్య గురించి మాట్లాడినట్లయితే మేము ఖచ్చితంగా ఈ ధర్నా ఆపడం జరుగుతుంది, మేము కాస్త శాంతిస్తామని స్టూడెంట్స్ విద్యార్థి సంఘాలు అయితే అంటున్నారు. మరి ఈ విషయం గురించి పూర్తిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విద్యార్థి సంఘాలకు సంబంధించిన ఒక వ్యక్తికి మనం ఓయూ స్టూడెంట్ ఒక అతనికైతే కాల్ చేద్దాం. మరి అతను ఏమంటున్నాడు, వాళ్ళ అభిప్రాయాలను కూడా, వాళ్ళ నెక్స్ట్ వాళ్ళ ప్రొసీజర్, వాళ్ళ కార్యాచరణ ఏ విధంగా ఉందో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే రోజు రోజుకి ఈ సమస్య అయితే తీవ్రంగా అయితే వెళుతుంది. మరి ఈ సమస్య గురించి ఎవరూ పట్టించుకోవట్లేదని అంటున్నారు. మరి ఇతను ఏం చెప్తాడు ఏంటో కూడా తెలుస్తాం. నమస్తే అండి. నమస్తే మేడం. మీరు ఓయూ స్టూడెంట్ కదా? అవును అవును మేడం. మీ పేరు ఒకసారి చెప్తారా మా కోసం? శ్రీనివాస్ మేడం నా పేరు. ఓకే శ్రీనివాస్ గారు, చెప్పండి మేడం. అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. సో మీరు గత కొన్ని రోజుల నుంచి కొన్ని రోజులు అని చెప్పక్కర్లేదు, చాలా రోజుల నుంచే మీరు ఈ సమస్య గురించి పోరాడుతున్నారు. గత ప్రభుత్వం గద్దెదించడానికి కూడా మీరు కీలక పాత్ర పోషించారనే విషయం కూడా తెలిసింది. సో మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మీ సమస్యని ఖచ్చితంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీ సమస్యను పరిష్కరించలేదని మీరు అంటున్నారు. సో అసలు మీ సమస్య ఏంటి? ఈ జీవో 46 వల్ల మీకు ఎంత నష్టం జరుగుతుంది? ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం ఎక్స్ప్లెయిన్ చేయండి. సరే మేడం. ఈ జీవో 46 అనేది ముందు గవర్నమెంట్ తీసుకొచ్చింది మేడం. జీవో 46 అనేది ఎవరు తీసుకొచ్చారు? బిఆర్ఎస్ గవర్నమెంట్ మేడం. ఓకే, బిఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న మా కాంగ్రెస్ నాయకులు అందరూ, ఎమ్మెల్యేలు గానీ, మినిస్టర్లు గానీ, సీఎం కూడా మేడం, లాస్ట్ కి సీఎం రేవంత్ రెడ్డి గారు గానీ అందరూ కూడా మేము అధికారం రాగానే ఈ జీవో 46 రద్దు చేస్తామని చెప్పారు మేడం ఫస్ట్ మాకు. దాని వల్ల ఎలక్షన్ లో ఊరూరా ప్రచారం చేసి మేము కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చినాం మేడం. అసలు ఈ జీవో 46 అంటే ఏంటంటే మేడం, పోస్ట్ కోడ్ 24 లో ఎక్కడా కూడా జీవో 46 అని పేర్కొనలేదు మేడం. కానిస్టేబుల్ నోటిఫికేషన్ లో మాకు రిజల్ట్ ఎలా ఇవ్వాలంటే 2018 రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా 172 జీవో ప్రకారం CD1 CD2 రిజల్ట్ ఇవ్వాలని పేర్కొనడం జరిగింది మేడం నోటిఫికేషన్ లో. రాష్ట్రపతి ఉత్తర్వులలో ఒకసారి రాష్ట్రాన్ని బైఫర్కేషన్ చేశాక మళ్ళీ దాన్ని డివైడ్ చేయకూడదు మేడం. ఒక రాష్ట్రాన్ని మనం అనేది రాష్ట్రపతి ఉత్తర్వులకి పూర్తిగా విరుద్ధంగా ఉంది మేడం వాళ్ళు చేసి నోటిఫికేషన్ మొత్తం. అయితే రాష్ట్రపతి ఉత్తర్వుల్లో కంటిన్యూస్ డిస్ట్రిక్ట్ క్యాడర్ 1, క్యాడర్ 2 గా ఒక యూనిట్ గా తీసుకోవాలి మేడం అది రిజల్ట్ అనేది. అయితే వీళ్ళు ఏం చేశారంటే ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా జనాభా నిష్పత్తి ప్రకారం రిజల్ట్ ఇచ్చారు మేడం. 2022 నోటిఫికేషన్ లో జీవో 46 వల్ల నష్టమైన ప్రతి ఒక్క గ్రామీణ ప్రాంత విద్యార్థికి న్యాయం చేయాలని మేము 13 నెలల నుంచి పోరాటం చేస్తున్నాం మేడం. జీవో 46 గురించి గత 13 నెలల నుంచి మీరంతా కూడా ఎక్కడ పోరాటం చేస్తున్నారు? ఓయూలోనా? ఎక్కడ ఓయూలో చేస్తున్నాం, గాంధీ భవన్ దగ్గర, అసెంబ్లీ దగ్గర చేస్తున్నాం. మేము చేయని పోరాటం అంటే ఏమీ లేదు మేడం జీవో 46 గురించి. అసెంబ్లీ ముందు ఎమ్మెల్యేలకు గానీ, మినిస్టర్లకు గానీ, రేవంత్ రెడ్డి సార్ కూడా అందరం కలిసినాం మేడం మేము. అయితే ఇప్పుడు మీకు వ్యతిరేకంగా కొంతమంది విద్యార్థి సంఘాలు కూడా అసలు జీవో 46 రద్దు చేయొద్దు అని కూడా అప్పట్లో ప్రొటెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి కదండి, వాళ్ళు కూడా ధర్నా చేశారు. మరి వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు మీ సమస్యని? అది చేసింది ఓన్లీ హైదరాబాద్ లోకల్ వాళ్ళే మేడం. ఆ జీవో 46 ఏంటంటే TSSP అనేది స్టేట్ వైజ్ పోస్ట్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టేట్ వైజ్ పోస్ట్ వీళ్ళు జీవో 46 తీసుకొచ్చి డిస్ట్రిక్ట్ వైజ్ చేశారు మేడం. జనాభా ప్రాతిపదికన చేశారు. అయితే ఎప్పుడైనా రిజల్ట్ జనాభా ప్రాతిపదికన తీసుకోకూడదు మేడం. ఇది పూర్తి రాజ్యాంగానికి విరుద్ధం. ఇది మెరిట్ వైజ్ తీసుకోవాలని మన సుప్రీం కోర్టు కూడా ఎన్నోసార్లు తీర్పు చెప్పింది మేడం. రిజల్ట్ ని మెరిట్ వైజ్ తీసుకోవాలని. వీళ్ళు జనాభా ప్రాతిపదిక తీసుకొచ్చి హైదరాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి లోకల్ వాళ్ళకి 50, 60, 70 మార్క్స్ జాబ్స్ వచ్చినాయి మేడం. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 120, 130 వచ్చినా కానీ జాబ్స్ రాలేదు. ఇది వాళ్ళు ఇచ్చిన రిజల్ట్ కి జీవో 46 పూర్తి విరుద్ధంగా ఉంది మేడం. రిజల్ట్ అనేది 172 జీవో ప్రకారం CD1 CD2 లాగా
నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఇవ్వాలని మేము 13 నెలల నుంచి పోరాటం చేస్తున్నాం మేడం జియో పార్ట్స్ గురించి. ఓకే. అంటే యాక్చువల్గా నేను మీ అందరినీ కూడా కలవడం జరిగింది. ఓయూకి వచ్చాను, మీ టీంని కలవడం జరిగింది, మీ అపోజిట్ టీంని కూడా కలవడం జరిగింది. ఆబ్వియస్లీ మీ యొక్క సమస్యలను మీకు మీరు చెప్పారు, వాళ్ళు కూడా చెప్పారు. బట్ అఫ్కోర్స్ మెజారిటీ అయితే మీరే ఎక్కువగా బాధపడుతున్న వాళ్ళైతే మీ రేషనే ఎక్కువగా ఉందని తెలుస్తూ ఉంది. సో మరి ఇప్పుడు మీ సమస్యను పరిష్కరించడానికి అధికారులు మీకు ఏ మేరకు సహాయం చేస్తామని అప్పుడు హామీ ఇచ్చారు ఎలక్షన్స్ ముందు? ఇప్పుడు అధికారంలో ఉన్న మల్లుబట్టి విక్రమార్క గారు గాని, శ్రీధర బాబు సార్ గాని, ఈ పొన్నం ప్రభాకర్ సార్ గాని, దామోదర్ రాజనరసింహ సార్ గాని ప్రతి ఒక్కరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట ఇచ్చారు మేడం మాకు. మీ అధికారంలో జియో పార్టీస్ రద్దు చేద్దామని. ఇప్పుడు సార్ అధికారంలోకి వచ్చాక మేము ఎన్నో సార్లు కలిసినాం మేడం. చేస్తాం అంటున్నారు కానీ ఎప్పుడు చేస్తాం అనేది ఒక పర్టికులర్ గా టైం చెప్పట్లేదు, డేట్ చెప్పట్లేదు. ఈలోగా మేము చేస్తామని మాకు హామీ ఇస్తే మేము అప్పటిదాకా వెయిట్ చేస్తాం మేడం. కనీసం అదేం చెప్పట్లేదు మేడం మాకు. ఓకే. సో వాళ్ళు చెప్పట్లేదని మీ ఇష్టానుసారంగా మీరు రోడ్ల మీదకి వచ్చి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా. నేను ఒక వీడియో చూశాను, మీ స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చి అసలు ఇష్టానుసారంగా అక్కడ గొడవలు చేయడం, ధర్నా చేయడం ఎంత పబ్లిక్ ఇష్యూ అవుతుంది. మరి దానికి మీ సమాధానం? మేడం మేము 13 నెలల నుంచి పోరాటం చేస్తున్నాం మేడం. 13 నెలల నుంచి దిల్సుఖ్ నగర్ లో వండుకుంటా క్యాటరింగ్ లో పోయి ఈ కేసుల గురించి కోర్టులో తీసుకురావడానికి 5,000 ఖర్చు అవుతుంది మేడం ప్రతి నెల మాకు. ఎన్ని రోజులను చూసాం మేడం? 13 నెలల నుంచి అలుపెరగన పోరాటం చేస్తున్నాం. ఇంకా స్పందించిన గవర్నమెంట్ వ్యతిరేకంగా చేద్దామని మేము డిసైడ్ అయినాం మేడం. ఇక ఓకే, వ్యతిరేకంగా చేస్తున్నారు కానీ ఇప్పుడు గవర్నమెంట్ కి విద్యార్థి సంఘాలకి మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో మధ్యలో అమాయక ప్రజలు కానీ నార్మల్ మీడియా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇదంతా జరిగింది నిన్న ఏ టైంకి జరిగింది? నిన్న 8:30 తర్వాత జరిగింది మేడం. నిన్న 8:30 వరకు తర్వాత నైట్ పూట జరిగింది కదా. మరి వాళ్ళే చాలా ఇబ్బందులు పడుతున్నారు కదా, మరి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మేడం మేము మా సమస్యను తెలియజేయడం కోసం రోడ్డు మీదకి వచ్చినాం మేడం. మేము ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఒక అర్ధగంట మా ప్రోగ్రామ్ సక్సెస్ చేసుకుని తర్వాత మేము బయటకు వెళ్ళేసినాం మేడం. మీరు ½ అన్ అవర్ లో చేసుకుని వెళ్దాం అనుకున్నారు. నిన్న దిల్సుఖ్ నగర్ లో జరిగిన ఇన్సిడెంట్ వల్ల ట్రాఫిక్ తీవ్రత ఎంత దారుణంగా ఉందో మీరు గమనించారా? నిన్న చాలా గొడవలు జరిగాయి, పోలీసులు వచ్చారు, ఇదంతా పెద్ద రచ్చరచ్చ అయితే జరిగింది కదా. మీరు విద్యార్థులే ప్రభుత్వాన్ని ఎక్కిస్తున్నారు, విద్యార్థులు ప్రభుత్వాన్ని దించే కెపాసిటీ మీకు ఉంది. మరి మీరు కొద్దిగా సమయం పాటించి దీన్ని సామరస్యంగా తీసుకెళ్ళడానికి ఎందుకు ప్రయత్నించట్లేదు అంటున్నాను మేడం. మేము సానుకూలంగా గవర్నమెంట్ కి ఇప్పుడు దాకా ఉన్నాం మేడం. గత 13 నెలల నుంచి మేము వెయిట్ చేస్తున్నాం మేడం. అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మాకు అదే మాట చెప్పింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కూడా మేము జియో పార్టీకి రద్దు చేస్తామని. ఇప్పటికి గవర్నమెంట్ పై 4-5 నెలలు అయినా కానీ ఇంకా అసలు మా గురించి పట్టించుకున్న స్థితిలో లేదు మేడం. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి రెస్పాన్స్ రావాలంటే మీరు కొద్దిగా దీన్ని సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలని మీ ప్లాన్, అంతేనా? అవును, అంతే మేడం. అయితే ఇప్పుడు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు మీ సమస్య గురించి అనే వినికిడి. ఒకవేళ మాట్లాడకపోతే మీ నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు అసలు? ఈ అసెంబ్లీ అయిపోయేలోపు మా విషయం గురించి మళ్ళీ టాపిక్ అసెంబ్లీలో రాకపోతే మేడం మేము 2,000 మందితో అసెంబ్లీ దగ్గరకు వచ్చి ధర్నా చేద్దాం అనుకుంటున్నాం మేడం. మేము 2,000 మంది అందరూ ఎక్కడి నుంచి 2,000 మంది ఎక్కడ గ్యాదర్ అవుతారు? అంతా కూడా యోయూలోనా మేడం? ఈ జియో పార్టీస్ వల్ల ప్రత్యేకంగా నష్టపోయింది ప్రతి ఒక్క గ్రామీణ విద్యార్థి మేడం. ఒక్క హైదరాబాద్ వాళ్ళకే ఈ జియో పార్టీస్ ఫేవర్ అయింది కానీ ఈ జియో పార్టీస్ వల్ల నష్టపోయింది ప్రతి ఒక్క జిల్లా గ్రామీణ ప్రాంత విద్యార్థులే మేడం. 120, 130 ఎబో మెరిట్ మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళకే తీవ్ర నష్టం జరిగింది మేడం ఈ జియో పార్టీస్ వల్ల. ఓకే. సో మీరు నిన్న ఒక ప్రెస్ మీట్ అయితే విడుదల చేశారు, అది నేను ఒకసారి చదువుతాను చూడండి. శ్రీయుత గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి చేతులు జోడించి అడిగేది ఏమనగా, మీరు అసెంబ్లీలో ఈ సమస్య గురించి మాట్లాడగలరని చేతులు జోడించి కాళ్ళకు మొక్కుతున్నాం. ఓకే. సో విషయం జీవో 46 పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల 13 నెలల కోసం ఉన్నటువంటి ఈ సబ్జెక్ట్ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ పోస్ట్ కోడ్ 24లో ఎక్కడా కూడా జీవో 46ని పేర్కొనలేదు. ఇక 2018 రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా 172 జీవో ప్రకారం CD1, CD2 రిజల్ట్స్ ఇస్తామని పేర్కొనడం జరిగింది. ఇక రాష్ట్రపతి ఉత్తర్వులలో ఒకసారి రాష్ట్రాన్ని బైఫిరికేషన్ చేసిన తర్వాత మరలా అందులో డివైడ్ చేయడం అనేది రాష్ట్రపతి ఉత్తర్వులకు పూర్తిగా విరుద్ధం. రాష్ట్రపతి ఉత్తర్వులలో కంటిన్యూస్ డిస్ట్రిక్ట్ క్యాడర్ 1-2 ఓకే అనేది మొత్తాన్ని ఒక యూనిట్గా పరిగణించాలని ఉంది. ఇక రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా రిజల్ట్ ఇవ్వడం వలన గ్రామీణ ప్రాంత విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. ఏ రాష్ట్రంలో కూడా జనాభా నిష్పత్తి ప్రకారం రిజల్ట్స్ ఇవ్వకూడదు.
2022 నోటిఫికేషన్లో జీవో 46 వల్ల నష్టపోయిన ప్రతి ఒక్క గ్రామీణ ప్రాంత మెరిట్ విద్యార్థులకు న్యాయం చేయగలరని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇట్లు మీ విద్యార్థి సంఘాలు. అదే నోట్ ఇప్పటికీ హైకోర్టులో 32 సార్లు వాయిదా పడ్డ ప్రతిసారి కూడా అడ్వకేట్లు ఫీజులు కట్టడానికి విద్యార్థులు అందరం కలిసి క్యాటరింగ్ ఫంక్షన్లకు వెళ్తున్నాం. అదేవిధంగా ఆత్మ అభిమానాన్ని కూడా చంపుకొని ఈ పనులు చేస్తున్నాం అని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఇంకా ఇదంతా కూడా ఇట్లు జీవో 46 బాధితులు అన్నట్టుగా మీ ఒక విద్యార్థి సంఘాలంతా కూడా ఈ నోట్ని అయితే ప్రెస్ రిలీజ్ అయితే చేయడం జరిగింది. మరి ఈ నోటు ముఖ్యమంత్రి ప్రతినిధుల దగ్గరికి, ముఖ్యమంత్రుల దగ్గరికి, అదేవిధంగా మినిస్టర్ల దగ్గరికి, ఎవరి దగ్గరికైనా చేరిందంటారా? మేడం ఇప్పుడు అధికారంలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారికి వింత పత్రాలు ఇచ్చినాం, వాట్సాప్ లో మెసేజ్ చేసినాం, ఫోన్ కాల్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని మేము రేవంత్ రెడ్డి సార్కి చెప్పినాం. సారు చేస్తా అంటున్నారు అని చెప్తున్నారు. కానీ మేడం ఈ విషయం మీద జీవో 370 మీద రోజు కేబినెట్ మీటింగ్ జరుగుతుంది మేడం. మా విషయం మీద ఏ రోజు జరిగిన దాఖలాలు ఇంతవరకు అయితే ఎవరిని అడిగినా మీకు న్యాయం చేస్తాం అంటున్నారు. కానీ ఎప్పుడు చేస్తారు న్యాయం? 13 నుంచి వేస్తున్నారని అడుగుతున్నా గానీ వాళ్ళు ఏ సమాధానం పట్టించుకోవట్లేదు మేడం. మాకేం తెలియదు అన్నట్టుంటున్నారు మినిస్టర్లకి. పొన్నం ప్రభాకర్ గారు కమిటీలో ఉండి కూడా నేను ఉన్నో లేనో కూడా తెలియనంత స్థితిలో ఉన్నారు మేడం పొన్నం ప్రభాకర్ సారు. అంటే తను రవాణా డిపార్ట్మెంట్ కదా, మొత్తం దాని గురించి తను ఉండాలి కాబట్టి మీ దాని గురించి పట్టించుకోవట్లేదని నేను అనుకుంటున్నాను. లేదు మేడం, జీవో 46 కమిటీ వేశారు మేడం, 3 సభ్య కమిటీ వేశారు. అందులో దానికి దామోదర్ రాజనరసింహ సార్ గారు లీడర్ మేడం. కమిటీ సభ్యులు మెయిన్ ఆయన, ఈ శ్రీధర్ బాబు సార్ గాని పొన్నం ప్రభాకర్ సార్ సభ్యులు, కమిటీ సభ్యులు మేడం. అందులో మా విషయాన్ని వాళ్ళు ముగ్గురు తెలియజేసినాం మేడం. చూస్తాం అంటున్నారు కానీ ఎప్పుడు చేస్తారని చెప్పట్లేదు మేడం ఈ విషయాన్ని. శ్రీనివాస్ గారు, అయితే ఇప్పుడు మీరు అసెంబ్లీని ముట్టడి చేద్దామని అనుకుంటున్నారు కదా, మరి ఎప్పుడు ఎలా మీరు చేయాలని అనుకుంటున్నారు మీ ఫ్రెండ్స్ అందరు కలిసి? ఈ జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో మా జీవపడి గురించి మాకొక తదుపరి కార్యక్రమం ఏం చేద్దాం అనుకుంటున్నారు, దానికి ఎలా మా సమస్యను ఎలా పరిష్కరిస్తాం అనుకుంటున్నారు, చెప్పకపోతే తర్వాత కార్యక్రమం మేము తీసుకుందాం అనుకుంటున్నాం మేడం. అవునండి, ఇప్పుడు అసెంబ్లీ ఆల్మోస్ట్ ఇప్పుడు అయిపోవస్తుంది, 3 వరకే ఉంటుంది. ఈరోజు నాకు తెలిసి మాట్లాడారు, షూర్, అదైతే పక్కా. ఈరోజు మాట్లాడరు కాబట్టి మరి ఇప్పుడు నిర్ణయం మీరు ఇప్పుడే తీసుకోవాలి. అది ఇప్పుడు ఈరోజు నిర్ణయం తీసుకోవాలంటే ఈరోజు రాత్రి మీరంతా అసెంబ్లీకి ముట్టడి చేసే అవకాశం ఉందా? ఈరోజు నైట్ చూస్తాం మేడం. అసెంబ్లీ సమావేశాలు 4వ తారీఖు దాకా ఉన్నాయంటగా మేడం. ఈ అసెంబ్లీ సమావేశాల గురించి మాకు కనుక ప్రస్తావన రాకపోతే, డెసిషన్ ఏం తీసుకోకపోతే తర్వాత తదుపరి కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నాం మేడం. ఓకే, అంటే మీరు మీ 4వ తారీఖు వరకు, ఆగస్టు 4 వరకు మీరు వెయిట్ చేస్తారు. ఈ 4 వరకు కూడా మాట్లాడకపోతే అప్పుడు మీరు ప్లాన్ చేస్తారా? అంతే మేడం. ఇప్పుడు 4 తర్వాత మీ ఎవరు మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు అంతా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. మీరు అప్పుడు వెళ్ళి ఎవరిని అడుగుతారు? అక్కడ నుంచి అసెంబ్లీలు అంతా ఇంకా రారు కదా. మళ్ళీ యాజ్ యూజువల్ ఎప్పటిలాగే గాంధీ భవన్ వెళ్ళాలో, లేకపోతే మంత్రుల చుట్టూ వెళ్ళాలో, వాళ్ళ ఆఫీసుల చుట్టూ వెళ్ళాల్సి వస్తుంది కదా. అందరూ మీకు ఒక దగ్గర దొరికేది అసెంబ్లీ దగ్గర. అసెంబ్లీ 4 వరకు చూసిన తర్వాత 4 వరకు మీరు వాళ్ళు మాట్లాడకపోతే మీరు చేయాల్సింది చేయలేకపోతారు కదా. అవును మేడం. మరి ఎట్లా తీసుకుందాం అనుకుంటున్నారు? మరి చూస్తాం మేడం, ఒక రోజు ముందు దాకా చూస్తాం మేడం. అసెంబ్లీ జరిగే ఒక రోజు ముందు దాకా చూస్తాం. సో 3 వరకు వెయిట్ చూస్తారు. 3వ తారీఖు కనుక ఏం చెప్పలేదంటే ఆ రోజు మీరు ప్లాన్ చేస్తారు. అప్పుడు 4వ తారీఖు వాళ్ళకి అవకాశం ఉంటుంది కాబట్టి 4వ తారీఖు వెళ్ళి మాట్లాడే ఛాన్సెస్ ఉంటుంది అసెంబ్లీలో, అంతేనా? అంతే మేడం, అంతే మేడం. రైట్. అంటే యాక్చువల్గా అంటే నాకు తెలియదు మీ ఆలోచనలు, మీరు చేసే ప్రొసీజర్ ఎట్లా కరెక్టా రాంగ్ అనేది నేనైతే జడ్జ్ చేయలేను. సో బట్ ఎనీవేస్ మీరు చేస్తున్న దానికైతే డెఫినెట్గా ప్రభుత్వం నుంచి అయితే వ్యతిరేకత అయితే రాబోతుంది. పోలీసులు కూడా ఖచ్చితంగా దీన్ని అడ్డుకునే పరిణామాలు అయితే కనబడతా ఉన్నాయి. సో మరి పోలీసుల నుంచి మీరు తప్పించుకొని అక్కడ వెళ్ళి అక్కడ ధర్నా చేసి ముట్టడి చేయాలంటే అది సామాన్య విషయం అయితే కాదు. జాగ్రత్తగా అయితే ఉండాలండి. సో ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ శ్రీనివాస్ గారు. మీకు ఖచ్చితంగా జీవో 46 మీద సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మరి ఈ విషయం మీద మరిన్ని అప్డేట్స్ ఖచ్చితంగా కేటీవీకి మీరు ఖచ్చితంగా తెలియజేయాలి. మరి ఇంకెప్పుడైనా మీకు కాల్ చేసినా కూడా ఈ విషయం గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. సో థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. థ్యాంక్ యూ మేడం. సో చూసారు కదా, శ్రీనివాస్ ఓయూ స్టూడెంట్
చాలా రోజుల నుంచి 13 నెలల నుంచి వాళ్ళు ఈ విషయం మీద పోరాటం చేస్తున్నారు. నేను వీళ్ళందరినీ కూడా కలిసి ఐ థింక్ 6 months 7 months అవుతుంది. 6 నెలల నుంచి 7 నెలల నుంచి వీళ్ళ గురించి నేను ఆరా తీయడం కూడా జరుగుతుంది. అప్పుడు వీళ్ళ సమస్యల గురించి కూడా నేను ఫైట్ చేయాల్సిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ ఇష్యూ మీద కూడా నేను గాంధీ భవన్లో ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా అడగడం జరిగింది. వాళ్ళు ఇప్పటివరకు నిజంగా నాకు కూడా ఇలాంటి సమాధానం అయితే ఇవ్వలేదు. కాంగ్రెస్ యువసేన కూడా అయినటువంటి శివసేన అనుకుంటా, కాంగ్రెస్ యూత్ లీడర్ ఆ శివసేనని కూడా కలిశాను. తను కూడా చేస్తాం, ఖచ్చితంగా వాళ్ళకైతే న్యాయం చేస్తామని ఆ శివసేన ఆ రోజైతే హామీ ఇచ్చారు. బట్ ఇప్పుడు స్టూడెంట్స్ అయితే మాకైతే ఇప్పటివరకు ఎలాంటి న్యాయం చేయలేదని వీళ్ళైతే చెప్తున్నారు. బట్ ఇందులో 2 వర్గాలు ఉన్నాయి. ఒకరు సపోర్ట్ చేసే వర్గం ఉంది, ఒకరు వ్యతిరేకించే వర్గం కూడా ఉంది. మరి దానివల్ల ప్రభుత్వం దీన్ని కొద్దిగా నిర్లక్ష్యం చేస్తుందేమో అనేది నా అనుమానం. ఇంతకీ మీరేమనుకుంటున్నారు? ఇన్ కేసు మీకు ఈ విషయం మీద అవగాహన కనుక ఉంటే జీవో 46 అమలు అవుతే మంచిదా, లేకపోతే జీవో 46 రద్దు అవుతే మంచిదా? మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో మరో అంశంతో మళ్ళీ ఈ స్టూడెంట్స్కి సంబంధించిన పూర్తి వివరాలతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. Please do subscribe to 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 KTV Telugu KTV Telugu. KTV Telugu. KTV Telugu KTV Telugu. Please do subscribe to KTV Telugu.